హాయ్ అండి. ఇప్పుడు మీకు చూపించే ప్లాట్ వచ్చేసి ఖమ్మం టు సూర్యాపేట రోడ్ అండి, హైవే ఫేసింగ్ వెంచర్. మనకి ఇది లొకేషన్ వచ్చేసి మామలగూడెంకి నాయకులగూడెంకి మధ్యలో వస్తుందండి. సో టోల్ గేట్ ఉంది కదా, కొత్తగా పడ్డ టోల్ గేట్ ఉంది కదా, ఆ టోల్ గేట్ పక్కనే వస్తుంది. సో ఇదండి, హైవే ఫేసింగే ఉంటుంది వెంచర్. ఇప్పుడు మీకు చూపించే ప్లాట్ అవైలబుల్గా ఉందండి. రీసేల్ ప్లాట్ ఇది ఓల్డ్ వెంచర్లో రీసేల్ ప్లాట్. ఇది ప్లాట్ కొలతలు వచ్చేసి 30 ఫేసింగ్ 50 లోతు అండి. టోటల్ వచ్చేసి 167 గజాలు. ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇది. ఇది శ్రీగంధం మలబార్ వైపు ప్లాంటేషన్ చేశారండి. సో కనిపిస్తున్నాయి కదా మొక్కలు. ఇది కనిపించేది రోడ్ అండి, మనం రోడ్లో ఉన్న 30 ఫీట్ రోడ్. ఇది డైరెక్ట్గా హైవే కలుస్తుంది స్ట్రైట్గా. సో మనం ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తుంటే టోల్ గేట్కి బిఫోరే వస్తుందండి. ఇది టోల్ గేట్ కంటే ముందే ఉంటుంది. ఈ డిస్టెన్స్ వచ్చేసి మన సూర్యాపేటకు వచ్చేసి ఇక్కడ నుంచి 28 కిలోమీటర్స్ ఉంటుందండి. మన ఖమ్మం పాత బస్ స్టాండ్ వచ్చేసి 30 కిలోమీటర్స్ ఉంటుందండి ఎగ్జాక్ట్లీ. సో ఈ ప్లాట్ కాస్ట్ వచ్చేసి 6500 చెప్తున్నారండి, 6500 గజం. సో దీంట్లో ఒక 2 ప్లాట్లు కమర్షియల్ ప్లాట్లు కూడా ఉన్నాయండి, మెయిన్ రోడ్ ఫేసింగ్. హైవే పడ్డప్పుడు కటింగ్ పోయింది, కటింగ్ బోన్ 200 గజాలు ఉంది. సో అది వచ్చేసి 8000 చెప్తున్నారండి గజం. కమర్షియల్ ప్లాట్స్ కూడా నేను వీడియో లాస్ట్లో పెడతా అండి. సో ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బాగుంటుందండి, నేషనల్ హైవే ఫేసింగ్ కదా. సో కొని పెట్టుకుంటే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఇక్కడ వైట్ కలర్లో కనపడుతుంది కదా వెంచర్ అవతల పక్క. సో అది వచ్చేసి హెలీప్యాడ్ అండి, హెలికాప్టర్లు దిగడానికి టోల్ గేట్ వాళ్ళు కట్టించారు. సో అక్కడ దిగువ అనేది తెలియదులే కానీ హెలిప్యాడ్ అయితే ఉంది. సో అదండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి, కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ ప్రాపర్టీ మీకు సూటబుల్ అయినా కాకపోయినా వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో. థ్యాంక్ యూ.